నమ్ము ఈ మాట. నోటి నిండా ఏడ్పు ఉందా? గుండెల నిండా దుఃఖం ఉందా? ఒకరోజు రాబోతుంది, నీ నోటి నిండా దేవుడు నవ్వును పుట్టిస్తాడు. ఎక్కడ తలదించుకున్నావో అక్కడే నీ తల దేవుడు పైకెత్తుతాడు. ఎక్కడ నిందను అనుభవించావో నీ నిందకు ప్రతిగా రెండంతల ఘనత దేవుడు ఇవ్వటం ప్రారంభిస్తారు. ప్రజలంతా చూసి, అరే వీళ్ళు దేవుని నమ్ముకున్న వాళ్ళరా, వీళ్ళ బ్రతుకులేంటి ఇట్లా అయిపోయాయి, వీళ్ళ దేవుడేదో శక్తివంతుడు అంటారు, వీళ్ళ దేవుడేదో గొప్పోడు పరాక్రమవంతుడు, యెహోవాకు అసాధ్యమైన కార్యం ఏదీ లేదని తెగ చెప్తా ఉంటారు, వీళ్ళ బ్రతుకులేంట్రా ఎలా అయిపోయాయని పెదాలు విరుస్తున్నారా? వెకిలి మాటలు మాట్లాడుతున్నారా? కొంచెం కాలం ఓపిక పట్టు. దయచూపే కాలం వచ్చినప్పుడు, నిర్ణయ కాలం వచ్చినప్పుడు దేవుడు నిన్ను కరుణిస్తాడు కదా, కరుణించి మరలా నిన్ను నిలవబెడతాడు కదా. నిన్ను నిలవబెట్టిన తర్వాత అప్పుడు అదే అన్ని ప్రజలు ఏమంటారో తెలుసా? వీళ్ళు ఆరాధించే దేవుడు నిజమైన దేవుడురా, వీళ్ళ దేవుడు వీళ్ళని మర్చిపోలేదురా, యెహోవా వీరి కొరకు గొప్ప కార్యాలు చేశారని అన్యజనులు చెప్పుకొని దేవుడు నిన్ను నిలవబెట్టిన విధానాన్ని చూసి అనేక మంది దేవుడైన యెహోవా పట్ల భయభక్తులు కలిగి జీవించేటట్లుగా ఒక సూచనగా దేవుడు నిన్ను నిలవబెడతాడు. ఒక మహత్కార్యంగా దేవుడు నిలవబెడతాడు. ఒక వింతగా, ఇంకా చెప్పాలంటే చూపరులకు విస్మయంగా మన కళ్ళ ముందు పతనమైన ఈ కుటుంబాలను ఆ దేవుడు లేవనెత్తి పతాక స్థాయిలోకి దేవుడు ఎలా తీసుకొని వెళ్ళాడో కదా, విస్మయం చెందేటట్లుగా నీ బ్రతుకును వేడుకతో నిలవబెట్టడానికి దేవుడు శక్తి కలిగిన వాడు. నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను. ఈ ప్రవచనపు మాట మీ జీవితాల్లో దేవుడు నెరవేర్చును గాక.